నమస్తే, ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. ఇంతకుముందే చాలా సంబంధించిన సమస్యలతో చాలా మంది వచ్చిండ్రు. సో మన వెనుకల కనబడతా ఉన్నటువంటి వందలాది సంఖ్యలో కనబడతా ఉన్నటువంటి వీళ్ళంతా కూడా నర్సింగ్ పరీక్షలు రాసినటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళంతా ప్రధానంగా ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? సో వీళ్ళు ఇంతకుముందే ఎగ్జామ్స్ రాసిండ్రు. జనరల్ లిస్టుని రిలీజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాభవన్లో ఉన్నటువంటి అధికారులని కలిసి కోరడం జరుగుతూ ఉంది. ఎందుకంటే జనరల్ లిస్టు రిలీజ్ చేయకపోవడంతో మిగతా ఉన్నటువంటి ప్రాసెస్ అంతా కూడా వెనుకబడిపోతా ఉన్నది, వాళ్ళ సర్వీస్ కూడా లాస్ అయిపోతా ఉన్నారు అన్నటువంటి ఒక రకమైనటువంటి వాదనని తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా కలిసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దాదాపుగా 2300 ఇంచుమించుగా 2300 పైచిలుకు పోస్టులకి వీళ్ళందరూ కూడా పరీక్షలు రాసినటువంటి విద్యార్థులంతా కూడా సార్ మాట్లాడుతుంది. సార్ ఏంటిది ఈ రోజు ప్రధానంగా ప్రజాభవన్కి వచ్చి ఎవరిని కలవడం జరిగింది? ఏంటి మీ సమస్య ఏంటిది? వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తామని గత గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది, ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారు. 2024 ఆగస్టులో ఇచ్చారు. 2024 ఆగస్టులో ఇచ్చిన తర్వాత నవంబర్లో ఎగ్జామ్ పెట్టారు. తర్వాత డిసెంబర్లో కీ విడుదల చేశారు. ఇప్పుడు అప్పటి నుంచి మళ్ళీ సుమారు 7-8 మాసాల పాటు కాలయాపన చేసి మొన్న ఆగస్టులో వీళ్ళకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చేశారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్టుతో సుమారుగా 40,000 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో 9,000 మంది కాంట్రాక్ట్ వాళ్ళు ఉంటారు ఈ 2322 పోస్టులకు సంబంధించింది. ఆ తర్వాత 1 వీక్లోనే జనరల్ మెరిట్ లిస్ట్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వారం 10 రోజులకు 1:2 ప్రకారంగా అందరికీ సెలక్షన్ లిస్ట్ తయారు చేసి వెరిఫికేషన్ చేస్తామని కూడా చెప్పారు. అపాయింట్మెంట్ కూడా ఇస్తామన్నారు. ఈ లోపు ఏమైందంటే లోకల్ బాడీ ఎలక్షన్ అని చెప్పేసి మళ్ళీ కాలయాపన చేశారు. అవి హైకోర్టు రద్దు చేయడంతో ఇప్పుడు కోడ్ లేదు. ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉంటే ఈ రోజు రేపు అని చెప్పేసి బోర్డు చుట్టూ సెక్రటరియట్ చుట్టూ వీళ్ళందరూ తిప్పుతా ఉన్నారు అభ్యర్థులందరినీ. ఈరోజు మళ్ళీ ప్రజాభవన్కి వస్తే మళ్ళీ ప్రజాభవన్లో చిన్నారెడ్డి సార్ మళ్ళీ అధికారులతో కూడా డిస్కస్ చేస్తే ఆయన ఏమంటున్నారంటే మేము ప్రాసెస్లో చేస్తున్నాము, ఒక వారం 10 రోజులు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పటికే నమ్మకం లేని పరిస్థితి. ఇప్పటికి వారం 10 రోజులు అంటూ 6 నెలలు తిప్పుతూనే ఉన్నారు. 6 నెలలు అయిపోయి తిరుగుతూనే ఉన్నాం. ప్రజాభవన్కి తిరుగుతున్నాం, సెక్రటరియట్ తిరుగుతున్నాం, డైరెక్టరేట్కి తిరుగుతున్నాం. ఇన్నిసార్లు తిరిగినా కూడా అక్కడే ఫైల్ కదలట్లేదు. ఈలోపు ఈ నర్సింగ్ ఆఫీసర్లందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక టెన్షన్లో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అని అంటున్నారు. దీని తర్వాత మళ్ళీ స్థానిక ఎన్నికలు అంటారు. తర్వాత మున్సిపల్, గ్రామ పంచాయతీ, లేకపోతే రకరకాల కార్పొరేషన్ ఎన్నికలు, ఇవన్నీ వస్తే ఇంకా 6 నెలలో సంవత్సరమో ఏమైతే తెలియదని చెప్పేసేటువంటి టెన్షన్స్ ఉన్నాయి. ఇప్పటికే ఎపిడమిక్స్ రకరకాలుగా వాతావరణంతో హాస్పిటల్స్లో సిబ్బంది కొరత వల్ల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద పెద్ద ఎత్తున పనిభారం కూడా పెరిగింది నర్సింగ్ క్యాడర్ మీద. కాబట్టి ఈ పోస్టులు భర్తీ చేస్తే వీళ్ళు 2322 పోస్టులే. గతంలో 7,000 పోస్టులు చేశారు. ఇప్పుడు ఈ 2322 పోస్టులు కూడా ఎంబడే భర్తీ చేస్తే వీళ్ళకు ఒక జాబ్ సెక్యూరిటీ వస్తుంది. ఇప్పటికి 6 నెలలు, 3 నెలలు, 4 నెలలు జీతాలు కూడా లేవు, టీఏ లేదు, డిఏ లేదు, సెలవులు ఉండవు, ఎటువంటి సౌకర్యాలు లేకుండా వెట్టి చాకరీ చేస్తున్నారు. అందుకే తక్షణమే ఈ గవర్నమెంట్ ఎంబడే ఈ 2322 పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రజాభవన్లో ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చాం. మొత్తం అందరూ కూడా మాట్లాడుతూ వాళ్ళ యాంగ్జైటీ కూడా చెప్పారు. వారం 10 రోజుల్లో మేము జనరల్ మెరిట్ లిస్ట్ ఇప్పిస్తామని చెప్పేసి మన చిన్నారెడ్డి సార్ హామీ ఇచ్చాడు. ఆ హామీని నెరవేర్చుకోకపోతే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్యాడర్లను కలిపి పెద్ద ఎత్తున ఈ ఉద్యమం చేయాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు? జనరల్ మెరిట్ లిస్ట్ కనుక రిలీజ్ చేసినట్టయితే మిగతా ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుందా? అవునండి. ఇప్పుడు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వడానికి 2 months టైం తీసుకుంటున్నారు. ఎగ్జామ్ రాసి ఇంకొక 15 days అయితే 1 year అవుతుంది. రిజల్ట్స్ కోసం చూస్తున్నాం. అప్పుడు తిరగక ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు లిస్ట్ ఇచ్చి కూడా 2 months అవుతుంది. ఇప్పుడు వస్తే మరి 1 week 10 days అంటున్నారు. ఒకవేళ 1 week 10 daysలో రాకపోతే మాత్రం టోటల్ తెలంగాణలో ఉన్న నర్సెస్ అందరూ కలిసి సమ్మె చేస్తామండి. ఎందుకు 2300 పోస్టులే ఉన్నాయి అంతా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ అనుకోవచ్చు? చిన్న రీజన్స్ చెప్తున్నారు సార్. ఇప్పుడైతే ఎలక్షన్ కోడ్ అని అంటున్నారు. ఇంతకు ముందేమో అబ్జెక్షన్స్ అన్నారు. ఒకటే క్యాడర్ కాదు కదా, 4 caders ఉన్నాయి, అన్నీ చూస్తున్నాం కదా, 1 by 1 చేస్తున్నాం కదా, మేము కూడా ఏం టైం వేస్ట్ చేయట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కరెక్ట్గా అయితే ఆన్సర్ ఇవ్వట్లేదు సార్. మేము దీనికోసం హెల్త్ మినిస్టర్ని కలిసాము, మొన్న సీఎం సార్ని కూడా కలవడం జరిగింది. కలిసినప్పుడు క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడి మీకు ఏ విషయమైనా చెప్తామని అన్నారు. మరి నిన్న మా టాపిక్ అయితే ఏం రాలేదు సార్. అందుకని ఈరోజు ఇక్కడికి వచ్చాం సార్. ఇప్పుడైనా మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము. ఇప్పుడు జరగకపోతే మాత్రం వచ్చే శుక్రవారం వరకు పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం సార్ అన్ని క్యాడర్స్ కలిపి. ఏ విధంగా మీరు లాస్ అయ్యేది? ఏ విధంగా ఇట్లా పెండింగ్ లో పెట్టడం వల్ల ఎటువంటి లాస్ అవుతుంది? మా సర్వీస్ అంతా లాస్ అవుతుంది సార్. మా సర్వీస్ లాస్ అవుతుంది, మా సాలరీస్ లాస్ అవుతున్నాయి, ప్రతి ఒక్కటి సార్. ఇప్పుడు మేము కాంట్రాక్ట్ బేసిస్లో చేస్తున్నాం సార్.
వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతుంది, లీవ్స్ ఇవ్వట్లేదు, ప్రతి దానికి ఇబ్బంది అవుతుంది సార్ మాకు. అట్లీస్ట్ కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఎలాంటి భరోసా కూడా లేదు సార్ మాకు సమాన పనికి సమాన వేతనం ఇస్తే మేము గవర్నమెంట్ జాబ్స్ కావాలని కూడా అడగం కదా సార్. ఇప్పుడు మా జీవితంలో రోజుకు ఒక్కొక్క రోజు తగ్గుతుంది కానీ ఏం లాభం అయితే ఏం లేదు కదా సార్. మాకైతే మా బాధని గవర్నమెంట్ అర్థం చేసుకుంటే బాగుంటుంది సార్. ఇంతకుముందు గవర్నమెంట్లో ఇలాంటివి లేవనే ఈ గవర్నమెంట్కి కావాలని తెచ్చుకున్నాం సార్. ఇప్పుడు కూడా మాకు అదే జరుగుతుంది. మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం సార్. మీరేం చెప్పదలుచుకుంటారు ఈ సంబంధించిన సమస్యకు ఏ విధంగా పులి స్టాప్ పడితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? ఏం చెప్పదలుచుకుంటారు? భయం మేము ఎగ్జామ్ రాసి ఆల్మోస్ట్ 11 months అవుతుంది. జిఆర్ఎల్ ఇంతవరకు ఇవ్వలేదు. మినిస్టర్ గారు ఎప్పుడు ఎలాంటి మీటింగ్లో అయినా లాస్ట్ టైం ప్రెస్ నోట్ కూడా ఇచ్చారు, మే కల్లా నియామక పత్రాలు ఇచ్చేస్తామని చెప్పేసి. మే అయిపోయి 6 నెలలు అవుతుంది. మళ్ళీ తర్వాత ఏం చెప్పారంటే ఆగస్ట్ కల్లా అయిపోతుంది, సెప్టెంబర్ అక్టోబర్ అని ఇలా చెప్పుకుంటూ పోతున్నారు తప్ప ఇంతవరకు ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి జాబ్స్ బంద్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 4-5,000 మెంబర్స్ దాకా జాబ్ బంద్ చేసి ఇంట్లోనే కూర్చుంటున్నాం. రిజల్ట్స్ వస్తాయి కావచ్చు, మళ్ళీ జాబ్లో జాయిన్ కావచ్చు అని చెప్పేసి. సో 1 year నుంచి ఇంట్లో కూర్చుంటున్నాం. అది ప్రక్రియ స్టార్ట్ అయితే మాకు హోప్స్ వస్తాయి గవర్నమెంట్ మీద. ఓకే, ఒక పొజిషన్లో ఉంది అని ఒక జిఆర్ఎల్, అట్లీస్ట్ జిఆర్ఎల్ అనేది స్టార్ట్ చేస్తే మాకు ప్రాసెస్లో ఉందండి. ఆ జిఆర్ఎల్ఏ స్టార్ట్ చేయకపోతే అది ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ఫినిష్ చేస్తారనే నమ్మకం లేదు. కాబట్టి మాకు త్వరలో ఇప్పుడు జిఆర్ఎల్ కనుక ఒకవేళ స్టార్ట్ చేయకపోతే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో మేము సమ్మె కూడా దిగుతాము. డెఫినెట్లీ దీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మా విధులన్నీ బహిష్కరించి మేము ప్రస్తుతానికి మేము చేసేది ఏంటంటే ఏదైతే పేషెంట్స్కి సర్వీస్ చేయడం కోసమే మీ సర్వీస్ చేస్తామనే ఉద్దేశంతో వస్తున్నాం. ఆ సర్వీసులు కనుక స్టాప్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పాలవుతారు. కాబట్టి ముందే చెప్తున్నాము, జిఆర్ఎల్ ప్రక్రియను మాత్రం స్టార్ట్ చేయండి. మేము కోరుకునేది అదొక్కటే, జిఆర్ఎల్ ప్రక్రియ స్టార్ట్ చేస్తే మాకు నర్సింగ్లో మా అందరికీ కూడా ఒక హోప్ వస్తుంది. ఓకే, స్టార్ట్ చేశారు అనే విధంగా మాకు హోప్ ఉంటుంది. కాబట్టి మేము ఫస్ట్ అడిగేది మాత్రం జిఆర్ఎల్ ప్రక్రియను మాత్రం స్టార్ట్ చేయమని మాత్రం అడుగుతాం. అదైపోతే 1 by 1 ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అదే స్టార్ట్ కానప్పుడు మాకు కొద్దిగా హోప్స్ అనేవి పోతున్నాయి. కాబట్టి మాలో భయం రోజుకి భయం పెరిగిపోయి ఇది ఇంకా ఎలక్షన్ కోడ్ అంటున్నారు, తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ అంటున్నారు. వీటి వల్ల మాకు కూడా నష్టం. ప్రతిరోజు మేము మా లైఫ్లో ఒక మైనస్గా ఫీల్ అవుతున్నాం అన్నమాట. సో దీనివల్ల మాత్రం జిఆర్ఎల్ ప్రక్రియను మాత్రం స్టార్ట్ చేయమని మీ గవర్నమెంట్ కోరుతున్నాం. మీరేమైనా కలిసిందా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత శాఖ వైద్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ గారిని ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేసిందా? సో ఏం సమాధానం చెప్పారు? చాలా సార్లు కలిసాము, సమ్మెలు చేసాము, పోరాటాలు చేసాము, చాలా చేసాము. రెగ్యులర్ చేయండి సార్, ఇన్నేళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఒక్కొక్క మెడికల్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క ఎంప్లాయీ కాంట్రాక్ట్లో చేసిన సర్వీస్ ఉంది. కానీ సార్ కూడా అంటే గవర్నమెంట్ రాకముందుకేమో ఒక మాట, గవర్నమెంట్ వచ్చాక ఒక మాట మాట్లాడతారు అధికారులు. ఇంకేం చేస్తాము, ఇప్పుడు నాయకులు మనం ఏం చేయలేని పరిస్థితి. మేము కూడా 2023లో రిక్రూట్మెంట్ వేస్తే 2024లో ఎగ్జామ్ రాసాము, మొత్తం ఏఎన్ఎం క్యాడరు. అయితే అవి 2,300 పోస్టులు అవి భర్తీ చేయడానికి ఇంకా 1 year అవుతుంది. ఎగ్జామ్ రాసి కూడా అవి రిక్రూట్మెంట్ చేయడానికి కూడా ఇంకా టైం తీసుకుంటున్నారు. రిక్రూట్మెంట్ చేయడానికి టైం ఎందుకు సార్? ఇప్పుడు ఎగ్జామ్ రాసి రిక్రూట్మెంట్ ఇచ్చి ఇది 2023 అంటే 25 ఇచ్చి 2 ఏళ్ళు అవుతుంది, రాసి 1 year అవుతుంది, ఇంకా రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఇన్ కేసు ఇంకా November 14కి టైం ఇచ్చారు, 16కి ఎలక్షన్ కూడా అయిపోతుంది అన్నారు. ఒక 15-20 days టైం ఇచ్చారు. ఆ టైం లోపల రిక్రూట్మెంట్ జరగకపోతే ప్రాసెస్ అందరిది, ఏఎన్ఎంస్, నర్సింగ్ ఆఫీసర్స్, ఎల్టీలు అందరిది, ఫార్మసిస్టులు అందరు రిక్రూట్మెంట్ ప్రాపర్గా జరగకపోతే మేమందరము రాబోయే రోజుల్లో గట్టిగా ఓ సమ్మె నోటీస్ ఇవ్వడమా, లేదంటే మేమందరం మా రిక్రూట్మెంట్ యథావిధిగా ప్రాపర్గా అందరిది జరిగితే, ఎందుకు అంటే దానివల్ల మేము నష్టపోతున్నాం. ఇప్పుడు మార్కులు ఎన్ని వచ్చాయో, మాకు వస్తుందో రాదో ఈ టెన్షన్తో చాలామంది టెన్షన్గా ఉంటాం కదా సార్. ఇప్పుడు ఆ రిక్రూట్మెంట్ ఏదో తొందరగా చేసేస్తే మాకు కూడా ప్రాసెస్, మిగిలిన వాళ్ళు మా పనులలో మేము బిజీగా ఉంటాం కదా. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారా? అయితే మన ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ వేసిన నోటిఫికేషన్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ దండి. ఇందులో నర్సింగ్ ఆఫీసర్ దాదాపు ఒక 2,000 చేంజ్ అట్లా ఉన్నాయి. 2024 మార్చిలో ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది. దాని తర్వాత 6 months 8 months తర్వాత దానికి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టిర్రు. ఇప్పటికీ 1.5 year కంటే ఎక్కువ అయింది. అయినా రిక్రూట్మెంట్ అనేది చాలా మెల్లగా జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే పోస్టులు ఇచ్చేది మనకి 8,000 9,000 పోస్టులు, ఇంతే 2,000 పోస్టులే.
కానీ దాని మీద డిపెండ్ అయ్యి 50,000 60,000 మంది ఉన్నారు కదండి. సో వీళ్ళ ఫ్యామిలీలు మొత్తం స్ట్రక్ అయిపోయినాయి. మొత్తం అందరు వెయిట్ చేస్తున్నారు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. వచ్చే వాళ్ళకి జాబ్ వస్తుందో లేదో తెలియదు. అందరూ డైలమా సిచ్యువేషన్లు ఉన్నారు. మేమందరం పల్లెటూర్ల నుంచి వచ్చి గవర్నమెంట్ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేసుకున్నారు. 42,000 మంది ఎగ్జామ్కి అపేర్ అయ్యారు. సో మేము అన్ని చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, చిన్న జీవితాలు మాయి. వాళ్ళందరూ పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ 15,000 20,000 జాబ్ చేసుకునేటోళ్ళము. ఇప్పుడు నేను సూర్యాపేట నుంచి వచ్చిన, వాళ్ళు ఖమ్మం నుంచి వచ్చారు. నిజం అందరు లేడీస్ రావాలన్న ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఇప్పటికి మేము 10-15 సార్లు మేము అపేర్ అయినా ఇక్కడ ప్రజావాన్లో. అయినా ప్రతిసారి నెక్స్ట్ వీక్లో వస్తున్నాయి అనే సమాధానాలు తప్ప కొత్త సమాధానం ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మొన్న గ్రూప్ 2 రిజల్ట్స్ ఇచ్చిర్రు. వాళ్ళకి లేని ఎన్నికల కోడ్ మాకున్నదా? అంటే మెడికల్ డిపార్ట్మెంట్ చాలా చిన్న చూపు ఉంది. అదే గ్రూప్ 1 అయితే, గ్రూప్ 1 గ్రూప్ 2 వీళ్ళు అయితే అశోక్ నగర్ మొత్తం కదిలి వస్తుంది అన్న ఒక భయం ఉన్నది. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా నిమ్మతస్తులు, నిమ్మలంగా ఉంటారు. వాళ్ళ పని ఏదో, వాళ్ళ జాబ్ ఏదో చేసుకునే ఒక చిన్న చూపు ఉంది. కానీ ఇలానే డిలే చేయడం వల్ల ఖచ్చితంగా మొత్తం రాష్ట్రం మొత్తం ఉన్న NHM క్యాడరు అపేర్ అయిన వాళ్ళు, ఎగ్జామ్కి అపేర్ అయిన వాళ్ళు, ఫ్రెషర్స్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటి వరకు మేము ప్రభుత్వం మాటలు వింటున్నాం. మేము వాళ్ళు 20 సార్లు చెప్పినా మేము సరే అంటున్నాం, వస్తున్నాం, పోతున్నాం. ప్రతిసారి మేము ఛార్జీలు పెట్టుకొని, సెలవులు పెట్టుకొని, మాకున్నే 2-3 సెలవులు అండి నెలకు. అవి కూడా మేము ఇక్కడనే కేటాయించాల్సి వస్తుంది. అయినా సరే మేము భరించినాం. 1.5 year ఓపికతో పట్టుకున్నాము. ఇక్కడ నుంచి అయితే ఆగేది లేదు. సార్ చెన్నారెడ్డి సార్ కూడా చెప్పిండు 17వ తారీఖు వరకు ఇస్తా అంటున్నారు. కానీ వాళ్ళు చెప్పిన ఆన్సర్లు అయితే నాన్సిక్గా ఉన్నాయి. ఎందుకంటే మాకు వెరిఫికేషన్ చేయడానికి 10-15 రోజులు టైం పడుతుందండి. ఎందుకంటే ఒక 10-12 మంది అయితే మనకు వెరిఫికేషన్ చేయాలి కాబట్టి కొంచెం స్లో ప్రాసెస్ అవుతున్నది. వాళ్ళు చెప్పిన దానికి నాన్సింక్ ఉన్నది. సరే 2-3 రోజులు, 4 రోజులు అటు ఇటు అయినా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం వల్ల మేమందరం నాకు జాబ్ వస్తుందా లేదా అని తర్వాత సంగతి, వస్తుందా రాదా డిసైడ్ చేయాల్సింది నువ్వు నేను కాదు. గవర్నమెంట్ మెరిట్ లిస్ట్ ప్రకారం జరుగుతుంది. రాలేదనుకో ఓకే నాకు జాబ్ రాదని నిమ్మలంగా ఉంటా, నా ప్రైవేట్ జాబ్ నేను చేసుకుంటా, లేదా మళ్ళీ నోటిఫికేషన్ నేను ప్రిపేర్ అయితే ఏదో ఒక క్లారిటీ ఉంటుంది. ఇలా క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది జీవితాలు ఆగిపోతున్నాయి. ఆల్మోస్ట్ 45 years ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సర్వీస్ చాలా తక్కువ ఉన్నది. ఈ నోటిఫికేషనే 2-3 years పడతాయి. నీకు కొత్త నోటిఫికేషన్ రావడానికి ఇప్పుడు మళ్ళీ అది ఎంత లేట్ ప్రాసెస్ కదా. లైఫ్ టైం అనేది అయిపోతున్నది. మాకు ఏజ్ టైం ప్రాసెస్ అనేది లేట్ అయిపోతుంది. కొంచెం తొందరగా చేయాలని మేము అభ్యర్థిస్తున్నాం. ఇప్పటికి కూడా మేము చాలా నిమ్మలంగానే రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని. ఇంకా మా మంచితనం, మా నిమ్మలస్తాన్ని దాన్ని వీళ్ళు లీనియన్స్ తీసుకొని ఇంకా డిలేట్ చేయొద్దు, కొంచెం తొందరగా చేయాలి. మన ప్రభుత్వం ప్రజావాణిలో మేము ఇట్లా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. దయచేసి కొంచెం తొందరగా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నామండి. అంతే. ఓకే, మీరేం చెప్తారు? అంటే GRL ఆలస్యానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? ఒక పక్కనేమో నోటిఫికేషన్ ఇచ్చిండు, అంటే మీకు ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి, సో GRL ఇంత ఆలస్యం సంవత్సరాల కానీ ఎందుకు ఆపుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు ఆపుతున్నారన్న దానికి క్లారిటీ అయితే ఇవ్వట్లేరు. మేము గత నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసిన 1 month నుంచి స్టార్ట్ చేస్తున్నాము. తిరగంగా ఒక 1 monthకి ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చారు. ప్రొవిజనల్ లిస్ట్ తర్వాత ఆబ్జెక్షన్స్ అని చెప్పేసి తీసుకున్నారు. ఆబ్జెక్షన్స్ కాల్ ఫర్ తీసుకొని 2 months అయింది. 2 months నుంచి మాకు ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేరు. మెడికల్ హెల్త్ బోర్డుకి వెళ్తే అక్కడ నుంచి హెల్త్ మినిస్టర్ అంటున్నారు, హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్తే మేము ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి అంటున్నారు. మేము బోర్డుకు కానీ, హెల్త్ మినిస్టర్ కానీ, ప్రజాభవన్ కానీ ఇప్పటికి ఎన్నోసార్లు తిరిగాము. హెల్త్ మినిస్టర్కి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చాము. బోర్డు దగ్గరికి వెళ్ళాము. బోర్డులో గోపికాంత్ రెడ్డి సార్ కూడా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు చెప్పే ఆన్సర్లు ఎలా ఉన్నాయంటే చాపకిందిలాగా తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాయి అవన్నీ. అంటే ఏదో ఇస్తాము లేదా ఇవ్వము, ఏది క్లారిటీ లేదు. ఏదో చేస్తున్నాం, ప్రాసెస్ అవుతుంది. ఎన్ని నెలలు ప్రాసెస్ అవుతుంది? ఉన్నాయి 2,300 పోస్టులు, దానికి వచ్చిన ఆబ్జెక్షన్లు ఒక 500-600. దానికి ఇన్ని నెలలు, ఆల్మోస్ట్ 2 నెలలు అయింది. 2 నెలల నుంచి ఆబ్జెక్షన్స్ క్లియర్ చేస్తున్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. అంతే తప్ప వేరే ప్రాసెస్ ముందుకు వెళ్తున్నట్టు కానీ అట్లాంటిది అయితే ఏం లేదు. ఇక్కడికి కూడా ప్రజావానికి కూడా వచ్చినాము. 1 weekలో GRL ఇస్తామని చెప్పేసి అంటున్నారు. బట్ ఆ ఇస్తాము అన్న దాంట్లో నమ్మకం అయితే లేదు మాకు. ఎందుకంటే వాళ్ళు చెప్పే ఆన్సరు క్లారిటీగా లేదు. సో మాకు ఏదైనా సరే ఇంకా అంటున్నారు గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఏం చేశారు అని చెప్పేసి అంటున్నారు. గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇవ్వకపోతేనే ఈ గవర్నమెంట్ని ఎన్నుకున్నాము. గత ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తే నెక్స్ట్ మళ్ళీ మేము ఏం చేయాలో చేస్తాము. స్టూడెంట్స్కి హామీలు ఇచ్చి వచ్చిన ప్రభుత్వం ఇది. మెయిన్గా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చిన ప్రభుత్వము. అట్లాంటిది మాకు ఈ 2,300 అలాగే ల్యాబ్ వాళ్ళే కానీ, ఏఎన్ఎం వాళ్ళే కానీ, మాకున్న ఈ బోర్డులో ఉన్న 5-6 వేల పోస్టులే వాళ్ళు ఫిలప్ చేయకపోతే 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? వాళ్ళ హామీలు ఎక్కడ నెరవేర్చుకుంటున్నారు? సో ఇది మాకు క్లారిటీ ఇచ్చేసి మాకు వీలైనంత తొందరగా 1 week అంటున్నారు. 1 week దానికి ఆల్రెడీ రెడీ ఉన్న రిజల్ట్కు 1 week 10 days అవసరం లేదు. ఇమీడియట్గా మాకు రిజల్ట్స్ అనేది GRL అనేది రిలీజ్ చేసి దాని తర్వాత వెంటనే వెరిఫికేషన్ లిస్ట్ ఇచ్చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ చేసి మాకు వీలైన తొందర అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంతే. నా పేరు ఆదిత్య, నేను ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. మేము యాక్చువల్లీ ల్యాబ్ టెక్నీషియన్ అనేది వైద్య ఆరోగ్య శాఖలో ఎంత కీలకం అనేది అందరూ కోవిడ్ టైంలో చూశారు. కోవిడ్ టైంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎంతో
అసలు కోవిడ్ ఆ కిట్లు వేసుకొని మేము డ్యూటీ చేసిన విషయం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పటి వరకు ల్యాబ్ టెక్నీషియన్ అంటే చాలా చిన్న చూపు చూసేవాళ్ళు, కానీ కోవిడ్ టైంలో ప్రతి ఒక్కరికి తెలిసింది. అటువంటిది ఎంత కీలకమైన శాఖ ల్యాబ్ టెక్నీషియన్ అనేది పోస్టులు రిక్రూట్మెంట్ అనేది అసలు చేయడం లేదు. ఒక 20 సంవత్సరాల నుంచి ప్రాసెస్ చేయకుండా ఎప్పుడో 2017లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ 2017 నోటిఫికేషన్ ప్రాసెస్ చేయడానికి ఒక 7 years పట్టింది, అది కూడా 300. ఇప్పుడు రాక ఒక నోటిఫికేషన్ వచ్చింది, అది 1284 వేకెన్సీస్. నవంబర్లో ఎగ్జామ్ రాసాము, లాస్ట్ సెప్టెంబర్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయింది, కానీ వెరిఫికేషన్ అయిపోయి 1 month అవుతుంది. సార్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వమంటే ఏమంటున్నారంటే ఎలక్షన్ కోడ్ అడ్డం ఉందని చెప్తున్నారు. ఎలక్షన్ కోడ్ అడ్డం ఉంది సరే, ఇది మెడికల్ డిపార్ట్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలుసు, కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇచ్చారు కదా. గ్రూప్ 1 గ్రూప్ 2 మా అందరిలో ఉన్న సందేహం అది ఒకటే. గ్రూప్ 1 గ్రూప్ 2 ఇచ్చినప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వివిధ రంగాల్లో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేము ప్రతి ఒక్కరికి ఇప్పటికీ 20-30 సార్లు ఇక్కడ ప్రజాభవన్కి రావడం జరిగింది. అది కాకుండా మళ్ళీ హెల్త్ మినిస్టర్ని కూడా కలవడం జరిగింది సెక్రటేరియట్లో. మళ్ళీ మెడికల్ అండ్ బోర్డు దగ్గరికి వెళ్ళి సార్ని రిప్రజెంట్ చేయడం, కలవడం, అడగడం చాలాసార్లు జరిగింది. మా బాధ ఒకటే, మాకు చాలా రోజుల సంది ఆలోచన వెయిట్ చేస్తున్నాము. గవర్నమెంట్ ఎన్నుకుంది కూడా జాబ్స్ కోసమే. మాకు త్వరగా మాకు వెరిఫికేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ ఒకటి ఇచ్చి ఆర్డర్ కాపీలు ఇవ్వాలని ఎప్పటి నుంచో తిరుగుతూ ఉన్నాము. త్వరగా ఇవ్వాలని కోరుతున్నాము. ఎలక్షన్ కోడ్ అనేది సాకులు మాకు చెప్పకుండా మాకు కూడా అందరితో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎలాగ ఇచ్చారో మాకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. నేను నర్సింగ్ ఆఫీసర్ని, మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ జోన్ 4. యాక్చువల్లీ 1 year కంప్లీట్ అయిపోతుంది, ఇంకో 15 days అయితే 1 year కంప్లీట్ అయిపోతుంది. మేము ఎగ్జామినేషన్ రాసి ఫైనల్ లిస్ట్ కోసం జిఆర్ఎల్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము సీఎం సార్కి కూడా లాస్ట్ వీక్లో సండే రిప్రజెంటేషన్ ఇచ్చాము, కానీ ఇప్పటి వరకు అట్లీస్ట్ ట్యూస్డే మాట్లాడతా అని చెప్పారు. అట్లీస్ట్ ఒక ఏ మాట కూడా లేదు వాళ్ళ తరపు నుంచి. అండ్ ఇప్పుడు చెన్నారావు సార్ని కలిస్తే కూడా ఏం చెప్పారంటే ఇంకొక 1 weekలో లిస్ట్ ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు. జస్ట్ పాజిటివ్ థింగ్స్ వింటున్నాం వచ్చినప్పుడల్లా, కానీ మాకు మాత్రం ఎప్పుడు చూసినా డిసప్పాయింట్మెంటే ఉంటుంది. అట్లీస్ట్ ఈసారన్నా హోప్ పెట్టుకొని వెళ్తున్నాము. బట్ ఇప్పటికీ ఇంకా లిస్ట్ రిలీజ్ చేయకపోతే మాత్రం అట్లీస్ట్ జిఆర్ఎల్ రిలీజ్ చేసి వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే ఎలక్షన్ కోడ్ అయిపోయేసరికి మీరు తర్వాత ఆర్డర్ కాపీ ఇచ్చేసేయండి, మాకేం ప్రాబ్లం లేదు అని మేము అది కోరుకుంటున్నాము. ఆ ప్రాసెస్ త్వరగా కంప్లీట్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు. ఈవెన్ ఫీమేల్స్ అందరూ, ఉమెన్ అంతా, ఫ్యామిలీస్, చిల్డ్రన్ ఉన్న వాళ్ళు అండ్ చాలా మెంబర్స్ జాబ్స్ కూడా వదిలేసి ఈ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొంచెం చాలా ఈగర్తో వెయిట్ చేస్తున్నాం. అట్లీస్ట్ ఈ కొత్త గవర్నమెంట్ నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ జాబ్స్ అనేవి తొందరగా రిలీజ్ చేసి మమ్మల్ని ఒక మంచి పాయింట్లో ఉంచుతారని మేము వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మేము ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి అప్లై చేసాము లాస్ట్ ఇయర్ నవంబర్లో. ఇప్పటివరకు ఒక తుది లిస్ట్ వరకు వచ్చినాము, ఫైనల్ లిస్ట్ వరకు వచ్చింది మాది. ఇప్పటివరకు మేము కాంట్రాక్ట్ పోస్ట్లో జాబ్ చేస్తున్నాం గత 6-7 years నుంచి. అక్కడ చాలా జీతాలు టైంకు రావు, పని ఒత్తిడి. దానికి బదులు ఇప్పుడు కొంచెం వర్క్లోడ్ ఎక్కువైపోయింది సీజన్లో. ల్యాబ్ టెక్నీషియన్స్కి ఒక విలువ లేకుండా అయిపోయింది. దాని గురించి మేము ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2లో 1284 పోస్టులు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి. గత ప్రభుత్వంలో పోస్టులు లేవు, అది నిజమే. చెన్నారెడ్డి సార్ ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో మీకు 5 years పట్టింది కదా, మరి ఈ ప్రభుత్వంలో ఒక 1 year వెయిట్ చేయలేరా అన్నట్టు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ఇలా లేట్ చేసిందని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎన్నుకున్నాం. ఇప్పుడు ఇది కూడా మీరు దానిలాగా చేస్తామంటే మీ ఇప్పుడు ఎంప్లాయీస్ చేతిలో మీ ఓట్లు అనేవి ఎంప్లాయీ చేతిలో, స్టూడెంట్ చేతిలో చాలా ఉంటాయి. దాన్ని ప్రభుత్వం గుర్తించి మాకు వెంటనే ఫలితాలు విడుదల చేసి ఫైనలిస్ట్ ఇవ్వాలని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం.